అందరికీ నమస్కారం. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మంత్రి నారా లోకేష్ గారి పైన ప్రశంసల వర్షం కురిపించినట్టు కూడా తెలుస్తుంది. అయితే దీని వెనక ఏమైనా రాజకీయ కుట్రలు ఉన్నాయా అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. సో ఈ అంశం మీద ఒకసారి వివరణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం స్టూడియోలో పొలిటికల్ అనలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. ఇంటర్వ్యూలోకి వెళ్దాం. హలో సార్. సార్, దీని వెనక ఏమైనా ఉన్నాయి అంటారా, లేకుంటే నిజంగానే ప్రశంసల వర్షం కురిపించారంటారు మనస్ఫూర్తిగా? ఉండవల్లి గారు సడన్ గా లోకేష్కి ఎందుకు కురిపించారు? సందర్భం ఏమైనా ఉందా, లేదంటే ఊరికే ప్రెస్ మీట్ పెట్టారా అని మూలాల్లోకి వెళ్తే, ఈయన తాపత్రయం అంతా కూడా లడ్డూ కల్తీ వ్యవహారము, నెయ్యి కల్తీ వ్యవహారం పరాకాష్ఠకు వెళ్ళిపోయింది. దాని గురించి ఎంత క్షమించరాని నేరం అంటే ఎవరిని కదిలించినా చెప్తారు. పైగా రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిన సందర్భం. మరి దీన్ని ఎవరో ఒకరు కాపాడాలిగా. ఉన్న వాళ్ళందరినీ బతిమాలుకుంటుంటే ఎవరెవరో వచ్చి మాట్లాడాలంటే అందులో ఈయన ఒకరు వచ్చారు. లేకపోతే ఎప్పుడు ఈయన ముందుకు రాకుండా ఈయన వచ్చి మొన్న కూడా ప్రెస్ మీట్ పెట్టారు ఉండవల్లి గారు. ఏమని, సిట్ రిపోర్ట్ చదివాను, అక్కడ జంతువుల యొక్క కొవ్వు లో అని ఉంది, అక్కడ లేదు అని రాయరు, లో అని రాస్తారని చెప్పి, నిజంగా తెలివైన వ్యక్తి, మేధావి, లాయరు కాబట్టి చెప్పారు అనుకున్నాను. కాకపోతే నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, సిట్టు ఒక 100 పాయింట్లు చెప్పింది. అది జరిగింది, ఇది జరిగింది, ఇలా జరిగింది, అలా జరిగింది, అక్కడ అమ్మారు, ఎక్కడ అమ్మారు, తొంగలో తొక్కారు, డబ్బులు తిన్నారు, ఐఫోన్ తిన్నారు, కిలో మీద 25 రూపాయలు. ఇప్పుడు నేను ఎన్ని చెప్పాను? వరుసగా ఒక 10 చెప్పాను. ఇలాగ ఇంకొక 100 చెప్పింది. అవి ఈ 100 వదిలేసి 101ది ఇక్కడ కొవ్వు లేదు, లో అని చెప్పింది అని చెప్తున్నాడు ఆయన మేధావి. మరి మిగతా 100 పాయింట్లు దాని గురించి ఎవరు మాట్లాడేందుకు? మీకే పోనీ, మీరేం పదవిలో ఉన్నారా? మీరేమైనా పార్టీకి ఒక పార్టీకి సంబంధించిన దాన్ని ఏమంటారు, రిప్రజెంటేటివా? మీరు ఎందుకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నారు? మీరు మధ్యలో వచ్చి ఒక్కోసారి ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఎందుకు వెళ్ళిపోతున్నారు? కూటమి ప్రభుత్వం ఇలాగ కలిసి ఉంటే జగన్ మళ్ళీ రారండి. అంటే కూటమి ప్రభుత్వం విడిపోవాలి, కూటమి ప్రభుత్వం విడగొట్టాలి. బిల్ గేట్స్ వచ్చాడు కానీ చంద్రబాబు అంటే మంచి తెలివైన వ్యక్తి, ఆయనతో కలిసి కానీ ఎందుకో పవన్ కళ్యాణ్కి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. అంటే టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు కొట్టుకోవాలి. చూసారా? మరి ఇదేంటిది, రాజకీయమేనా కదా? లోకేష్ గారిని ఏ విషయంలో పొగిడారు? ఆ వలి ఎవరైతే ఉన్నాడో కోవాబాన్ సంబంధించి దాంట్లో కూడా విషయం కలిసింది. ఎందుకంటే మొన్న ఢిల్లీ బ్లాస్ట్ తర్వాత బయటకు వచ్చాక కొన్ని అనుమానాలు వచ్చాయి. కొంతమంది దాన్ని వైరల్ చేశారు, కొంతమంది దాన్ని వ్యూస్ కోసం వైరల్ చేశారు, రకరకాలు జరిగాయి. ఇప్పుడు దాని మీద కూడా కొంతమంది అనుకుంటుంది ఏంటంటే, నెల్లూరులో రొట్టెల ఫంక్షన్ జరుగుతుంది. రొట్టెల ఫంక్షన్ జరిగినప్పుడు కంప్లీట్గా మైనారిటీకి సంబంధించిన రొట్టెల ఫంక్షన్ అయినప్పుడు అక్కడ ఒక్క కోవాబాన్ కూడా కనబడదు. ఎందుకు? ఇక్కడ హిందూ సాంప్రదాయాలు, హిందూ మేళాలు జరిగినప్పుడే వీళ్ళు వచ్చి ఎందుకు అమ్మాలి, అక్కడ ఎందుకు అమ్మరు అనేది ఒకటి రైట్ చేశాడు. అది పాయింటే కదా. అంటే అక్కడ పరిస్థితులు అలా అనుకూలించలేదేమో అతను. పైగా నేను ఎలా విశ్వసిస్తానంటే, ఇక్కడ మతపరంగా కాకపోయినా మన సైడ్ వాళ్ళ దుర్మార్గులు కాదు సార్. ఇటువైపు ఉండేవాళ్ళు కలిసే ఉంటారు, వాళ్ళకి ఆ ఉద్దేశం ఉండదు. వాళ్ళు అందరికీ అది సేల్ చేస్తారు. బట్ ఏదో ఎవడో చేసిన పనికి వైరల్ అయ్యి పెద్దగా ఇది ఇష్యూ అయ్యింది. దాన్ని లోకేష్ గారు ట్వీట్ చేసి వాడికి సపోర్ట్గా నిలబడ్డారు. ఆయన వాడికే కాదు, ఎవరి ఇబ్బందులు ఉన్నా ట్వీట్ చేస్తున్నారు. ఒక కుర్రోడు ఐఐటీలో మంచి ర్యాంక్ వచ్చిందంటే వాడు చదువుకోలేకపోతున్నాడు, డబ్బులు సాయం చేశాడు. ఇంకో కుర్రోడు, సార్ నాకు జాబ్ వచ్చింది, దుబాయ్ వెళ్ళలేకపోతున్నాడు, దుబాయ్ పంపించాడు. ఇంకోడు దుబాయ్లో ఇరుక్కుపోయాడు, నేను రాలేకపోతున్నానంటే వాళ్ళ భార్య బిడ్డలు లెటర్ పెట్టుకుంటే వాడిని దుబాయ్ నుంచి పిలిపించాడు. ఇలా ఎన్నో 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 అసలు లెక్కకి లేనివి, బయటికి రానివి లోకేష్ అండ్ టీమ్ సాల్వ్ చేస్తుంది, షార్ట్ అవుట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. అందుకే కదా ఎవరి నోటి విన్నా లోకేష్ అన్న మాట ఎందుకు వినిపిస్తుంది? ఎంతమంది ఉన్నారు, ఇంకెవరి పేరు ఎందుకు వినపడట్లేదు? ఆయన కూడా అలాగ అంత చాకచక్యంగా పనులు చేసుకుంటూ చకచక వెళ్తున్నాడు. ఇప్పుడు ఆయన పొగడాలి, పొగిడి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టాలి, జగన్మోహన్ రెడ్డి గారి మీద పొగడాలి, లేదా జగన్మోహన్ రెడ్డి గారికి ఏ మట్టి అంటకుండా ఏదో స్టేట్మెంట్ ఇవ్వాలి. లోకేష్ గారిని పొగుడుతూనే ఉండవల్లి గారు ఇచ్చే స్టేట్మెంట్ ఏంటంటే, ఆ వెంటనే ఇచ్చే స్టేట్మెంట్ ఏంటి తెలుసా? ఇది లడ్డూ వ్యవహారం, రాజకీయం చేయొద్దు, దయచేసి రాజకీయం చేయొద్దు. ఇది సుప్రీంకోర్టు పరిధిలో ఉంది కాబట్టి ఒక మంచి లాయర్ పెట్టాలని ప్రభుత్వానికి నేను సూచిస్తున్నా, లేదా రిక్వెస్ట్ చేస్తున్నా. తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి చాలా నిధులు రావాల్సి ఉంది, స్పెషల్ ప్యాకేజ్ రావాల్సి ఉంది. వాటన్నిటి కోసం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, జగన్ ముగ్గురు ఫైట్ చేయాలంట. మరి గడిచిన 19 నుంచి 24 మధ్యలో డబ్బులు రావాలని అప్పుడు ఎందుకు అడగలేదు? చూసారా తెలివితేటలు? అంటే క్లియర్గా తెలిసిపోతున్నాయి కదా. నేను అనేది అది. ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నది, ఆయన ఎక్కడ తప్పు మాట్లాడలేదు, ఎక్కడ ఎవరికి ఫేవర్గా మాట్లాడలేదు. ఐ అగ్రీ. కానీ ఇప్పుడు మేము వచ్చి మాట్లాడడం ఏంటి?
మరి 2019 నుంచి 24 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు ఎప్పుడైనా ఈ సలహాలు సూచనలు ఇచ్చాడా? అయ్యా జగన్మోహన్ రెడ్డి మనకు ఆంధ్రప్రదేశ్ వెనకబడిపోయింది, ఏదైతే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేరట్లేదు, ఆ 10 ఏళ్ల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అన్నారు, ఆ ప్యాకేజీలేవి, స్పెషల్ స్టేటస్లేవి, ఇవన్నీ అప్పుడు అడగాలి కదా. మరి ప్రజల పట్ల బాధ్యత, సమాజం పట్ల అవగాహన ఉన్న వ్యక్తి అయితే ఈయన అప్పుడే అడగాలిగా, అప్పుడెందుకు అడగలేదు? ఇప్పుడు లోకేష్ గారి ప్రస్తావన తీసుకొచ్చి ఏదో పొగుడుతున్నట్టు పొగిడి మరలా అట్లా లడ్డు టాపిక్ మాట్లాడు. ఆల్రెడీ ఒకసారి ప్రెస్ మీట్లో సిట్లో ఏమిచ్చిందో కలజోడు పెట్టుకోమని చదివారుగా, మళ్ళీ ఇంకోసారి ఎత్తి మాట్లాడాలిగా కదా. సో ఇది అంతా రాజకీయం అయితే ఏంటంటే పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుందట, అని నన్ను ఎవరు చూడట్లేదేమో అని, బట్ అందరూ చూస్తుంటాం. అంటే పిల్లి నైజం అది. అవును, అలాగా ఈయన మాట్లాడే విధానం ఇవన్నీ చూస్తుంటే లోకేష్ గారిని పడిగట్టుకొని ఎందుకు పొగుడుతున్నారయ్యా అంటే ఆ ప్రెస్ మీట్లో అయ్యా లడ్డు వ్యవహారం ఏదో అయ్యింది, వదిలేయండి అండి, ప్లీజ్ వదిలేయండి బాబు అని బతిమాలుకున్నట్టుగా ఉంది నాకైతే. ఇప్పుడు నిన్న కూడా లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఎమ్మెల్సీ సభల్లో కూడా రాద్ధాంతం చేసి నానా యాగి చేసేస్తున్నారు వాళ్ళు ఎమ్మెల్సీ వాళ్ళు. ఎందుకు? అసలు విషయం లడ్డు టాపిక్ డైవర్ట్ అవ్వడం కోసం. ఎందుకంత బాధ? ఏం కల్తీ అవ్వలేదే, జంతువులు ఏం కలవలేదే, ఎందుకు మరి భయం ఎందుకు? రోజా గారు ఏమన్నారు? ఆ దేవదేవుడు ఎప్పుడు ఎలాగా ఇది పెడతాడో వీళ్ళందరూ టెన్షన్ పట్టుకుందన్నారు. కరెక్ట్, ఆవిడ అన్ని మాట నాలుగు కరెక్ట్ మాట్లాడింది ఆవిడ అన్నిది కరెక్టే. స్వామి లీలలు స్టార్ట్స్, స్వామి ఎప్పుడు ఎలా వస్తాడని అందరికీ భయం ఉంది. ఎవడైతే తప్పు చేశాడో ఆడికే భయపడతాడు. కల్తీ చేసినోడు భయపడతాడు కానీ కల్తీ చేయలు కోట ప్రభుత్వం ఎందుకు భయపడుతుంది? సో ఇండైరెక్ట్ గా ఆవిడ వాళ్ళ మీదే ఆ డైలాగ్ కొట్టుకుందని నాకు అర్థమైంది. సో దానికి కూడా లేదా టీడీపీ వాళ్ళని ఆవిడ అంత కదా, ఎవడో వెంటనే స్టేటస్ పెట్టి ఆవిడ టీడీపీలో ఉంటే మీరేమిట్రా గొర్రెల్లారా, మీరు వాడుకుంటున్నారు ఈ స్టేట్మెంట్ అని పెట్టాడు ఒకడు. ఆవిడ టీడీపీ వాళ్ళని అంది, కానీ లోపాయకారంగా గుండె మీద చేసుకుని మాట్లాడితే అమ్మ నాయనో స్వామితో పెట్టుకున్నాము మనకి ఇంకా ఎత్తడే అని అర్థమయ్యేలా ఉండే పరిస్థితి. అందుకు ఆవిడ ఇండైరెక్ట్గా అలా డైలాగ్ కొట్టింది. అది ఎవరు అర్థం చేసుకుంటే, స్వామి మహిమ ఎవరికి తెలిస్తే వాళ్ళు సర్దుకుంటారు. లేనోరు ఇలాగే బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం, దాన్ని రాజకీయం చేయొద్దు ప్లీజ్, దాన్ని వదిలేయండి, అదేం పెద్ద తప్పు కాదు అని రాయబారాలు చేస్తారు. వాళ్ళు కూడా స్వామి ఏ విధంగా చూపించాలో చూపిస్తారు. వెయిట్ అండ్ సీ. ఓకే సార్, థ్యాంక్ యూ.